या देवी सर्वभूतेषु संस्थिता मातृरूपेण शक्तिरूपेण ज्ञानरूपेण नमस्तस्यै 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 नमो नमः। ओम आनंदमयी चैतन्यमयी सत्यमयी परमे। ओम नमो भगवते श्री अरविंदाय। श्री माता अरविंद शरणं मम। అవతారమూర్తులైన శ్రీ మాతా అరవిందులకు మా గురువుగారు లేట్ తెన్నేటి పూర్ణచంద్రరావు గారికి, నా పాత సహచరులకు, కొత్త నీరుకి, సభకు నమస్కారం. ఈరోజు మనకు పండగ రోజు. సరిగ్గా 140 సంవత్సరాల క్రితం ఇదే రోజున మదరు ప్యారిస్ పట్టణంలో జన్మించారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే, నిజంగా చెప్పుకోవాలంటే, ఆద్యశక్తి మానవ రూపాన్ని తీసుకున్న రోజు ఈరోజు. అది కూడా ప్యారిస్లో. ఎందుకు అంటే ఆ రోజున ఆ భూమి ఆ శక్తిని భరించగలిగే శక్తి ఉండింది. అందుకని అక్కడే జన్మించారు ఆమె. ఇక్కడ ఉన్న అందరూ కూడా అందరికీ తెలిసిందే శ్రీ మాతా అరవిందుల గురించి కానీ, పుణ్య లక్ష్యం గురించి కానీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అందరూ నా సహచరులే ఏళ్ళ నుంచి. ప్రపంచంలో కానీ హైదరాబాద్లో అనేక మంది కోట్ల మంది పాపులేషన్ ఉండేటప్పుడు కొంతమంది మాత్రమే ఇక్కడ, అంటే కొంతమంది డివోటీస్ ఇంట్లో కూడా ఉంటుండొచ్చు, రాలేకపోయి ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ బై మదర్ అండ్ మాస్టర్. ఎందుకంటే పూర్ణయోగం అన్నది చాలా క్లిష్టమైంది, అంత ఈజీగా పట్టుబడేది కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డివోటీ ఆల్రౌండర్గా, కొద్దో గొప్ప ఆల్రౌండర్గా ఉంటే కానీ, అంటే ప్రపంచం గురించి కొద్దో గొప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి, కొంచెం ప్రాక్టీస్లో ఉండి, కర్మయోగం చూస్తూ జ్ఞానంతో భక్తిగా ఉంటే కానీ ఈ యోగంలోకి రారు. తెలుసో తెలియక కూడా కొంతమంది వచ్చేస్తారు ఇక్కడికి. దట్ మీన్స్ సెలెక్టెడ్ బై ది మదర్. పూర్వం కూడా ఆ మదరు ఆశ్రమంలో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవారంట. అవసరం లేదనుకునే వాళ్ళని పంపించేసేవారు. ఫోటో చూసి కూడా వాళ్ళు పూర్ణయోగానికి సాధనకు పనికి వస్తారా లేదా అని చెప్పి కూడా చెప్పేవారంట. అంటే అంత ఆత్మలోకి వాళ్ళ ఆత్మని చూసి సెలెక్ట్ చేసుకునేవారంట. అయితే ఇక్కడ మనకి క్వాంటిటీతో కాకుండా క్వాలిటీతోనే పని ఉంది పూర్ణయోగంలో. మదర్ యొక్క జన్మ లక్ష్యం ఏంటి అంటే, మామూలు మానవుడు దివ్య చైతన్యం గల దివ్య మానవుడుగా రూపాంతరం చెందడమే లక్ష్యం. అందుకోసం మదరు ఇక్కడ జన్మ తీసుకున్నారు. ప్రతిసారి అవతారం ఒకటే వస్తూ ఉంది, కానీ ఈసారి 2 అవతారాలు వచ్చాయి. మదర్ మాస్టర్గా 2 అవతారాలు వచ్చాయన్నమాట. అసలు ఎందుకు దివ్యమానుడుగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పటి వరకు మానసికంగా మాత్రమే హయ్యెస్ట్ పీక్కి మనిషి వెళ్ళగలిగాడు, కానీ భౌతికంగా వెళ్ళలేదు. ఋషులు మునులు కూడా దాన్ని టచ్ చేయలేదు. దాన్ని ఆ పరిణామాన్ని మామూలు మనిషి భౌతికంగా కూడా
దివ్య మానవుడిగా మారే ప్రాసెస్ని మదర్ ఇక్కడ చేసి చూపించడానికి జన్మించారు. దాన్ని శ్రీ అరవిందుల వారు సావిత్రి అనే గ్రంథంలో డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్, వర్డ్ బై వర్డ్, కామ ఫుల్ స్టాపులతో పాటుగా చక్కగా వివరించి ఇలా చేసుకోవచ్చు అని చెప్తారనమాట. ఇటువంటి ప్రాసెస్ని ప్రపంచంలో ఎవరు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద అల్టిమేట్ నెక్స్ట్ స్టెప్ టు ద మోక్షం అన్నమాట. ఆ సావిత్రి గ్రంథాన్ని మనం కూలంకషంగా కానీ చదివినామంటే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. దాట్ పవర్ విల్ యాక్ట్ ఇన్ అస్. ఆ చదివేటప్పుడే మనలోనే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఆయన ఫార్ములా ఈ విధంగా సావిత్రి రూపంలో ఫార్ములా ఇచ్చారు. మదరు దాన్ని చేసి చూపెట్టారు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, కణజాలం యొక్క రూపాంతర యోగం, దాన్ని 13 వాల్యూమ్స్గా అజెండాస్గా పబ్లిష్ చేశారు. అది కూడా మనకి బాగా సాధనకు పనికొస్తుందన్నమాట. ఇంకా ధ్యానం చేసుకునే పద్ధతి కూడా చెప్పారు మనకి. అంటే గంటలు గంటలు చేసుకోక్కర్లేదు ధ్యానము, హాఫ్ అన్ అవర్ చేస్తే చాలని చెప్పారు శ్రీ అరవిందులు. దాన్ని కూడా ఎలా చేయాలి క్వాలిటేటివ్గా అంటే దానికి కూడా ఒక ఫార్ములా ఇచ్చారు. శ్రీ అరవింద గాయత్రి మంత్రం ఓం తత్ సవితుర్ పరమ రూపం జ్యోతి పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. అంటే లెట్ us మెడిటేట్ ఆన్ ది మోస్ట్ ఆస్పిషియస్ ఫార్మ్ ఆఫ్ ది సావిత్రి, ద సుప్రీం లైట్ విచ్ షాల్ ఇల్యూమిన్ us విత్ ద సుప్రీం ట్రూత్. ఇదే ప్రాసెస్. అంటే ఏంటంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు సావిత్రి అంటే ఎవరో కాదు, అమ్మనే, మదర్నే, ఆమెను తలుచుకుంటూ తర్వాత సుప్రీం లైట్ పరంజ్యోతికి అంటే ఇక్కడ భగవంతుడు పరమాత్ముడు అంటే ఆయనకి రూపు ఇవన్నీ ఏమీ లేవు, రూపు ఆకారం రంగు ఇవన్నీ ఏమీ లేవు, ఓన్లీ ఒక లైట్ అన్నమాట. ఎన్నో వేల వేల సూర్యుల కాంతితో ఉన్న పరంజ్యోతి, కానీ మనకేమి అది వేడి మనకి తగలదు అనమాట. ధ్యానంలో మనం చేసుకునేటప్పుడు ఈ రెండింటి మీద కానీ మనం ధ్యానం చేస్తే, తలుచుకుంటూ ధ్యానం చేస్తే మనకి సుప్రీం ట్రూత్, పరమ సత్యం మనకి అవగాహతం అవుతుంది. దాంతో ఎవ్రీథింగ్ మనకి ఎట్లాగా ఇట్లా అరటిపండు ఒలిచినట్లుగా మబ్బులన్నీ విడిపోయి చక్కటి కాంతి మనకి కనిపిస్తుంది అన్నమాట. దాంతో దివ్య చైతన్యం కూడా మనలో ప్రసరిస్తుంది విత్ హెల్ప్ ఆఫ్ ది గ్రేస్, మదర్ గ్రేస్. మదర్ బర్త్డే సందర్భంగా వారి గురించి ఇంకొకసారి కొంచెం మాట్లాడుకుందాం. 1927 సంవత్సరంలో శ్రీ అరవిందులు ది మదర్ అన్న బుక్ని రాశారనమాట. 1938లో కొంతమంది డివోటీస్ అంటే ఆశ్రమవాసులు ఆయన అడిగారంట. వాళ్ళకి డౌట్ వచ్చింది, మీరు సావిత్రి గ్రంథంలో రాసిన అమ్మ అండ్ ది మదర్ బుక్లో రాసిన అమ్మ, ఇక్కడ ఆశ్రమంలో ఉన్న మదర్ అమ్మ ఒక్కరేనా అని. ఆయన అసలు నిస్సందేహంగా అవును అని సమాధానం చెప్పారంట. దాంతో క్లియర్ అయిపోయింది మదర్ అంటే ఎవరో. అంత మనకి ఫెయిత్, భక్తి ఉన్నప్పుడు ఆవిడ మనకి మన సటల్ ఫిజికల్ ప్లేన్లో కానీ మనం ఏ ప్లేన్లోకి వెళ్తే ధ్యానంలో అక్కడ మనకి దర్శనం ఇస్తారు. దీనికి ఒక ఉదాహరణ, ఆ రోజుల్లో ధనుష్కోటి అంటే మునిగిపోయింది. ఇప్పుడు పెద్ద సునామీ వచ్చి మునిగిపోయింది ధనుష్కోటి. అప్పుడు అది ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన శ్రీ విద్యా ఉపాసకులు బాగా తీవ్రంగా ఉపాసన చేసి ఆయన మదర్ గురించి విని ఏముంది లేవుడా ఫారినరు ఏం చేస్తుంది అనేసి అనుకుని ఆమెను పరీక్షించడానికి వచ్చాడంట పాండిచ్చేరి ఆశ్రమానికి. వస్తే అక్కడ మదరు ఆయన కూర్చోబెట్టి మెడిటేషన్ చేస్తే ఆయన ఎవరినైతే ఉపాసన చేస్తున్నారో ఆ శ్రీ విద్య చక్కగా బంగారు రంగు రూపంలో దర్శనం ఇచ్చిందంట. త్రిశూలం చేతులు పట్టుకొని బంగారు మెట్ల మీద అంటే అతిమానసం
ప్లేన్లో ఆ భూమికలో ఆయనకి దర్శనం ఇచ్చారు. దర్శనం ఇస్తే ఆయన ఒక్కసారిగా సరెండర్ అయ్యారనమాట. అట్లాగే ఎంపీ పండిట్ గారు, మాధవరావు పండిట్ గారు, ఆయన కూడా హిమాలయాస్లో ఎక్కడెక్కడో తిరిగారంట అమ్మవారిని కనుక్కోవడానికి. అయితే చివరిగా ఆయనకి మదరే, ఆయన కూడా శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ విద్య లాగానే దర్శనం ఇచ్చారంట మదర్. వచ్చి ఆయన ఇక్కడ సరెండర్ అయిపోయారు ఆశ్రమంలో. మాధవరావు పండిట్ గారు అంటే ఎంపీ పండిట్ గారు. మదర్కి 12 మంది సెక్రటరీలు ఉండేవారు ఆశ్రమ నిర్వహణలో. దాంట్లో ఈయన ఒక సెక్రటరీగా ఉన్నారన్నమాట. చాలా కాలం పాటు విదేశాల్లో కానీ ఇక్కడ కానీ అమ్మ గురించి బాగా వ్యాప్తి చేశారు ఆయన. అయితే మదరు దైవం అవతారం తీసుకున్నప్పుడు అల్లా పరాశక్తి కూడా ఆయన పనిని నిర్వహించడానికి అవతరిస్తూ వచ్చిందనమాట. అమ్మ ఆదిలో 3 విధాలుగా పనిచేస్తుంది. పరమాత్మతో ఉండేటప్పుడు 3 విధాలుగా డిసెండ్ అయింది. అది మనందరికీ తెలిసిందే, ట్రిపుల్ ట్రాన్స్ఫర్మేషన్. అతీత శక్తి, విశ్వశక్తి అండ్ ఇండివిజువల్, వ్యక్తిగతమైనది. ఆదిశక్తి, ప్రాథమిక శక్తి, మూలశక్తి చాలా చెప్పుకోవచ్చు మనం. అట్లా ఫస్ట్ ఆమె అభివ్యక్తం కాకుండానే ఉంటుంది, కానీ ఆమెలో నుంచి ఒక విశ్వశక్తి వస్తుందన్నమాట. ఆ విశ్వశక్తియే క్రియేటర్, జగాన్ని నిర్మించింది, జగన్మాత అండ్ ఎగ్జిక్యూట్రిక్స్ ఆల్సో. ఆమె సృష్టించింది, మళ్ళీ దాన్ని పరిపాలించింది కూడా అన్నమాట. అండ్ పురుష ప్రకృతి మనిషిలో అని ఈశ్వర శక్తి, పరమేశ్వరి పరమేశ్వరుడు. ఇందాక పాటలో వచ్చింది పరమేశ్వరి అనేసి. పరమేశ్వరుడు పరమేశ్వరి, చైతన్యము శక్తి. ఈ విధాలుగా 3 విధాలుగా డిసెండ్ అయింది. లాస్ట్లో ఇండివిజువల్ అంటే మానవులలో మానవ చైతన్యంగా శక్తిగా ఆవిడ అవతరించింది. అంటే ఏంటి, పైన నుంచి కిందికి డిసెండ్ అవ్వకుండా వచ్చిందనమాట. అండ్ శ్రీ అరవిందుల వారు తాను రచించిన సావిత్రి గ్రంథంలో అమ్మ గురించి ఇట్లా చెప్తారనమాట. అట్ ది హెడ్ షీ స్టాండ్స్ ఆఫ్ ది బర్త్, toil and fate. In their slow round, the cycles turn to her call. Alone her hands can change time's dragon base. Hers is the mystery the night conceals. The spirit's alchemist energy is hers. She is golden bridge, the wonderful fire. The luminous heart of the unknown is she. ఇలా చెప్పుకుంటూ వెళ్తారు. అయితే దాన్ని మనం తెలుగులో ఒక్కసారి మననం చేసుకుందాం. మానవ జన్మ విధి కష్టాల ముఖభాగాన ఆమె నిలిచి ఉంది. వేగం లేని వాటి భ్రమణాలు చక్ర భ్రమణాలై ఆమె పిలుపుకై వేచి ఉన్నాయి. ఆమె చేతులు మాత్రమే మహాకాలపు పునాదిని మార్చగలవు. ఆమెదంతా అతీతమైంది. దీనిని మహాచీకటి ఒకటి రహస్యంగా ఉంచుతోంది. ఆమె స్వర్ణవారధి అద్భుత జ్వాల, ఆగ్నేయుని తేజోమయ హృదయం ఆమెయే. ఇంకా చాలా ఉంది, మనకి సమయాభావం వల్ల నేను కట్ షాట్ చేస్తున్నాను. అట్లాగే సావిత్రిలో శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, సావిత్రి చేత పలికిస్తారు ఏమని, నేను భగవంతుని శక్తి స్వరూపిణిని, సత్యవాన్ మనిషిలోని శాశ్వత అంతరాత్మ అని. అంటే ఏంటి, ఒక విధంగా తన అవతార రహస్యాన్ని శ్రీ అరవిందులు సావిత్రి గ్రంథంలో సావిత్రితో అనిపిస్తారనమాట. అమ్మ ఎవరో కాదు, శ్రీ అరవిందుల పూర్ణయోగంలో భాగస్వామిని, పార్ట్నర్ అన్నమాట. అందుకే ఆమె అంటారు, ఆయన లేనిదే నాకు ఉనికి లేదు, నేను లేనిదే ఆయనకి అభివ్యక్తం లేదు అని అంటారు. ఇంకా 2 లైన్స్లో, ద టూ హూ ఆర్ వన్, ద సీక్రెట్ ఆఫ్ ఆల్ పవర్స్. ద టూ హూ ఆర్ వన్, ద మైట్ అండ్ రైట్ ఇన్ థింగ్స్. తెలుగులో, సమస్త శక్తుల రహస్యము ఇద్దరుగా ఉన్నది ఒక్కరే.
ప్రాణులలోని సంగతులలోని శక్తి సత్యాలు ఇద్దరుగా ఉన్నది ఒక్కరే. అంటే పరమాత్మ నుంచి తనలో నుంచి వచ్చిన శక్తే పరమాత్మ ఒక్కరే. భగవంతుని చైతన్యమైన అదితి పవిత్రమైనది, స్వచ్ఛమైనది, మహిమాన్వితమైనది, శక్తివంతమైనది. దేవతల తల్లి అదితి. అండ్ దుర్గా స్తోత్రాన్ని 8 స్తోత్రాలు రాశారు ఆయన స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నప్పుడు. ఎక్కడ రాశారంటే ధర్మ అనే న్యూస్ పేపర్లో 19th అక్టోబర్ 1909లో పబ్లిష్ అయింది. అంటే 120 సంవత్సరాల క్రితం ఇది పబ్లిష్ అయింది అనమాట. ఆ దుర్గా స్తోత్రంలో ఆయన అంటారు, మదర్ దుర్గా, రైడర్ ఆన్ ది లయన్, గివర్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్, మదర్ బిలౌడ్ ఆఫ్ శివ, be born from thy parts of power, we the youth of India are seated here in thy temple. Listen, O mother, descend upon earth, make thyself manifest in this land of India. అంటే జననీ దుర్గా, సింహవాహిని, సర్వశక్తి దాయిని తల్లి శివప్రియే, నీ శక్తి అంశ ఉద్భవులము భారత యువజనము అవి మేము ఇచ్చట తమ మందిరమందు ఆసీనులమై ఉన్నాము. ఆలకింపుము ఓ తల్లి, ఈ భూమిపై అవతరింపుము, ఈ భారతావని యందు ఆవిర్భవింపుము అని ఆ రోజు ఆయన 9 శ్లోకాలతో ప్రార్థన చేశారు దుర్గామాతని. ఈ 1999లో కాదు, ఈరోజు కూడా 1926లో కూడా ఈ ప్రపంచ పరిస్థితుల్లో ఈ శ్లోకం మనం అందరం రోజు ప్రార్థన చేయవలసిందే. మంచికి ప్రపంచంలో అంత హార్మోని శాంతి ఉండడానికి కోసం. ఇంకా ఈ అమ్మని తంత్రశాస్త్రంలో 10 మహావిద్యలుగా కొంతమంది తాంత్రికులు ఉపాసన చేస్తున్నారు. అండ్ కుండలిని శక్తిని కూడా చాలామంది సాధించారు. కానీ తంత్రశాస్త్రం మన పూర్ణయోగంలో అంత ప్రాముఖ్యత లేదు, దానికి ఇవ్వలేదు శ్రీ మాతారవిందులు. ఎందుకంటే వారే కుండలిని శక్తి అంటే ఇక్కడ మూలాధార నుంచి సహస్రానికి వెళ్తుంది. కానీ మనకి పూర్ణయోగంలో శ్రీ మాతారవిందులే దాన్ని అన్ని చక్రాలని ఓపెన్ చేస్తారు. అది ఎలా ఓపెన్ చేస్తారంటే సహస్రారం నుంచే అధోచేతనికి వెళ్ళి అక్కడ ఉన్న చీకటిని తేజవంతంగా చేస్తారు. కాకపోతే మనము సాధన చేసుకోవాలి ఫేత్తో. శ్రీ మాతారవిందుల బిడ్డలుగా మనం వారిని నమ్మితే మదర్ ఇవ్వనిదంటూ ఏమీ లేదు. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. మనందరికీ అది సుపరిచితమే ఎక్స్పీరియన్స్. గుడ్ ఆర్ బ్యాడ్, మనం బాధలో ఉండేటప్పుడు ఆమె వచ్చి ఆదుకుంటానే ఉంటారు. అది మనం గ్రహించినా గ్రహించకపోయినా. అయితే మదర్ గురించి మనకు తెలిసిందే. ఆవిడ 1878లో ఫిబ్రవరి 21 జన్మించారు. తర్వాత కాలంలో చిన్నప్పటి నుంచి ఆవిడకి ఎన్నో దివ్య అనుభవాలు కలిగాయి. వాటినన్నిటినీ కూడా తర్వాత రోజుల్లో కూడా ఆవిడ గ్రంథస్థం చేసుకున్నారు. వాటి ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ బుక్ లాగా పబ్లిష్ చేశారు. ఆ బుక్ మనందరికీ సాధకులందరికీ కూడా ఒక గైడ్ లాగా పనికొస్తుంది. అంటే భగవంతుడితో మనం ఎట్లాగా డియర్గా ఉండొచ్చు అని అన్నమాట. తర్వాత 1914లో మదరు శ్రీ అరవిందుల వారిని పాండిచ్చేరిలో కలిశారనమాట. కలిసి సాధన చేసి అతిమానస చైతన్యం వరకు అతిమానస చైతన్యాన్ని డిసెండ్ చేసే వరకు ఈ భూమి మీద సూపర్ మ్యాన్ ఎట్లా అభివ్యక్తం అవుతాడో అని తన మీద తనే ప్రయోగం చేసుకొని తన జీవకణాలను దివ్య చైతన్యంతో నింపి చేసి చూపెట్టారు మనకన్నమాట. దాన్ని రూపాంతర యోగం అంటూ ఉంటాం అన్నమాట. తర్వాత దీనిని ఏమన్నారంటే జయప్రదమైన భవిష్యత్తులో మనమున్నాం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరిగిపోయింది. మదర్ సూపర్ మ్యాన్గా అయ్యారు, చేసి చూపెట్టారు మనకి. దాన్ని ఏమన్నారంటే జయప్రదమైన భవిష్యత్తు, కొత్త సృష్టి, న్యూ క్రియేషన్ జరిగింది.
అప్పుడంతా మనం ఉన్నాం, ఇప్పుడు కూడా దాంట్లోనే ఉన్నాం. అంటే ఆ వర్షం అతిమానస చైతన్యం ఒక వర్షంలాగా భూమి మీద కురుస్తూ ఉంటే మనమందరము దాంట్లో ఉన్నామన్నమాట. తర్వాత అమ్మ చేసిన పనులు ఆశ్రమంలో ఏంటి అంటే, శ్రీ అరవిందుల వారు 1926 తర్వాత అంటే సిద్ధిడే శ్రీకృష్ణుని అవతారం ఈ భూ చైతన్యంలో ఆయన ప్రవేశపెట్టారు. తర్వాత అతిమానస చైతన్యాన్ని ప్రవేశపెట్టడానికి భూ చైతన్యంలో ఏకాంతంలోకి వెళ్ళారు. అప్పుడు మదర్ ఏం చేశారంటే ఆశ్రమ నిర్వహణ అండ్ సాధకుల యొక్క బాగోగులు, వాళ్ళ సాధనని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఆ బాధ్యత అంతా తీసుకున్నారు. అండ్ ఒక స్కూళ్ళను కూడా ఆశ్రమవాసుల పిల్లలకి, మామూలు బయట వాళ్ళకి అందరి కోసం కూడా ఒక స్కూల్ స్థాపించారు. అండ్ అరోవిల్ మనకు తెలిసిందే, అక్కడ ఒక మాతృమందిరాన్ని, ఒక ధ్యాన మందిరాన్ని కూడా ఆవిడ విదేశీయుల కోసం కానీ మన కోసం కానీ అక్కడ క్రియేట్ చేశారనమాట. అంటే ఆవిడ ఏమంటారంటే ఫిబ్రవరి 29, 1956లో దివ్య చైతన్య అవతరణ జరిగినప్పుడు, లార్డ్ thou has willed and I execute. A new light breaks upon earth, a new world is born, the things that were promised are fulfilled. అంటే ప్రభు నీవు సంకల్పించావు, నేను నిర్వహించాను, భూమి మీద ఒక కొత్త కాంతి ఆవిర్భవించింది, కొత్త ప్రపంచం ఒకటి జన్మించింది, వాగ్దానం చేసిన విషయాలు సఫలమయ్యాయి అని ఆ రోజున మదరు చెప్పారన్నమాట. వీటితో పాటుగా మదర్ యొక్క విశిష్టమైన శక్తులు, దాన్ని ఒక ఫ్లో డయాగ్రామ్లో మనం చెప్పేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎలాబొరేటెడ్గా 1 by 1 చెప్పుకోవడానికి మనకి అంత టైం లేదు, ఆ మేడం ఇవ్వలేదు మనకి. అందుకని ఒక ఫ్లో డయాగ్రామ్ ఇలా వేసేసుకుంటే, ఆ స్కెచ్ వేసుకుంటే జస్ట్ పరమాత్మ సత్ చిత్ ఆనంద, ఆయన్ని మనం ఏమనొచ్చు అంటే అతీతం అనొచ్చు, అనంతం అనొచ్చు, నిర్గుణం అనొచ్చు, నిరాకారం అనొచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి విశ్లేషణలు. అక్కడి నుంచి ఆ పరబ్రహ్మ నుంచి వచ్చింది సుప్రీం మదర్, అంటే మూలశక్తి, ఆద్యశక్తి, పరాప్రకృతి, మహామాయ, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. మహామాయ అంటే మళ్ళీ ఏంటో అంటే అది అవిద్య, అజ్ఞానం, చీకటి, అది దానికి కూడా ఆమెనే మాతృ శ్రీ అన్నమాట. తర్వాత శక్తి పరబ్రహ్మ మూలశక్తి, తర్వాత విశ్వమాత అంటే జగన్మాత. ఆమె ఏం చేసింది? సృష్టికర్త. 4 శక్తులుగా ఇక్కడ 4 శక్తులుగా ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి అన్నమాట. ఇదంతా పైన ఇంతకుముందు చెప్పుకున్నదంతా ఉపోద్ఘాతమే. ఇప్పుడు అమ్మ 4 శక్తులు వస్తాయి. అవి ఏంటంటే మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈమెలో నుంచి కొన్ని లోకాలు కూడా వచ్చాయి. సత్యలోకం, చైతన్యలోకం, తపోలోకం, ఆనందలోకం కూడా వచ్చాయన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అతిమానసం. దాన్ని మనం దివ్య చైతన్యం అనొచ్చు, లేకపోతే సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అనొచ్చు అనమాట. ఈ అతిమానసం నుంచి కింద ఇంకొక స్టెప్ కిందకి వస్తే సత్యం, ఋతుం, బృహత్. ఇది ఉపనిషత్తుల్లో చెప్పారు ఇంతకు ముందునే ఋషులు మునులు. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయారు వాళ్ళు పూర్వం వేదకాలంలో. ఆ నెక్స్ట్ స్టెప్ శ్రీ మాతారవిందులు తీసుకున్నారు. అదేంటంటే అతిమానసం. అతిమానసం నుంచి ఇక పైకి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది సావిత్రి గ్రంథంలో అశ్వపతి యోగంలో చెప్పారు, సావిత్రి యమ సంవాదంలో చెప్పారు. అండ్ సావిత్రిని ఆద్యశక్తి గైడ్ చేస్తారనమాట. అప్పుడు ఇక్కడ 3 ప్రయాణాలు ఉన్నాయన్నమాట. ఈ 3 ప్రయాణాల ద్వారా అంతర్లోకాలు, అధోలోకాలు, ఊర్ధ్వలోకాల గురించి ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పారనమాట. మనకి అట్లీస్ట్ మనం చదువుకున్నా సరిపోతుంది, సాధన చేయడానికి వీలు లేకపోయినా. నెక్స్ట్ అధిమానసం అంటే ఓవర్ మైండ్. ఈ ఓవర్ మైండ్లోనే దేవతలందరూ ఉంటారు, వాళ్ళ లోకం అన్నమాట ఇది.
ఇక్కడ ఒక్కొక్క సత్యం ఒక్కొక్క శక్తిగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఒక్కొక్క దేవతకు, ప్రతి ఒక్క దేవతకు ఆమె లోకం ఒకటి ఉంటుంది. అంటే అది ఆమె రాజ్యం అన్నమాట. ఆమె ఏలుకుంటుంది. అక్కడి నుంచి విశ్వాన్ని చక్కగా పరిపాలిస్తుంది అన్నమాట అమ్మ. ఇవేగాక 7 అధోలోకాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ సృష్టిలో అవి కూడా 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. అవి ఏంటంటే అతల, వితల, సుతల, మహాతల, రసాతల, తలాతల, పాతాళ లోకాలు ఉన్నాయి. ఊర్ధ్వలోకాల్లో అన్ని దేవతలు ఉంటారు. అధోలోకాల్లో నిశాచరులు, దానవులు, వాళ్ళలో గ్రెడేషన్స్ ఉన్నాయి కూడా. రాక్షసులు, వసురులు, పిశాచాలు, ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళ గురించి మనకు అవసరమే లేదు. ఎప్పుడు అసలు వాళ్ళని తలచకూడదు. నెక్స్ట్, విశ్వంలో మదర్ ఎలాగా పని చేస్తారు అని అంటే, ఒకటి ప్యాసివ్గా, ఒకటి యాక్టివ్, డైనమిక్. ఒకటేమో సాక్షిభూతంగా ఉంటారు, ఇంకోటి కర్మ చేస్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లో ఇది కూడా మనకి వచ్చిందనమాట. నిష్క్రియాశక్తి, ప్యాసివ్గా ఎట్లా ఉంటారు అంటే, ప్రాణం లేని వస్తువుల్లో, అంటే జీవం లేని వాటిలో, రాళ్ళు, రప్పలు, ఈ టేబుల్, గోడలు, వీటిల్లో కూడా అమ్మ ఎలా ఉంటుంది అంటే, నక్షత్రాలు, గ్రహాలు, జడంలో కూడా అమ్మ ఎట్లా ఉంటుంది అంటే నిక్షిప్తంగా ఉంటుంది. ఆమె శక్తి నిక్షిప్తంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జడంలో కూడా మనం కెమిస్ట్రీలో చూసుకుంటే ప్రతి ఒక్క అణువులో ఔటర్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, న్యూక్లియస్లో ఇవి ఉంటాయి. అవన్నీ ఎప్పుడైతే వాటికి సరిపడా సంఖ్య దొరికినప్పుడు అది స్టేబుల్ అయిపోతాయి అన్నమాట. కదలిక ఉండదు ఇంకా దాంట్లో, స్టేబుల్గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ప్రాణం ఉన్న జీవులలో చెట్టు, పుట్ట, పురుగు, పుట్ర, మనుషులు, వీళ్ళందరిలో కూడా జీవకణాలలో ఆమె సజీవంగా పనిచేస్తుంది. అంటే కర్మయోగం. మనిషిలోని ఆలోచనలలో, ఇచ్ఛలో కూడా ఆమె పనిచేస్తుంది. ఆ క్రియాశక్తి, ఇక్కడ క్రియాశక్తి జడంగా ఉంటుంది, మళ్ళీ క్రియారూపంలో డైనమిక్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆమె మళ్ళీ ఇంకొక రకంగా 3గా పనిచేస్తారు. ఏంటి అంటే ఓజస్సు అంటే ఎనర్జీ, నెక్స్ట్ బలం ఆర్ ఫోర్స్, స్ట్రెంగ్త్, 3వది చైతన్య శక్తి, పవర్కి చైతన్యం ఉంటుంది. దీన్ని కొట్టాలా వద్దా అన్న ఒక డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఫోర్స్కి అట్లా ఉండదు. వరదలో అన్నీ కొట్టుకొని పోతుంది. ఓ మంట మండితే దాంట్లో గుడ్డారబడాన్ని తగలబడిపోతాం. అట్లాగే ఓజస్ ఎనర్జీ ఉంటే కానీ మనం ఏమీ పని చేయలేము. కరెంట్. నెక్స్ట్ వస్తే అమ్మ సింబల్. అమ్మ 4 శక్తులు, అమ్మ 12 అంశాలు. మనం మామూలుగా మదర్ సింబల్ని చూస్తూనే ఉంటాం, రింగులు కూడా వేసుకుంటూ ఉంటాం, ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ మదర్ సింబల్ అండి డోర్కి. అవి ఏంటంటే ఈ 12 శక్తుల ఈ సింబల్లే అక్కడ మాతృమందిరంగా నిర్మించారనమాట. 4 పెటల్స్ ఉంటాయి, మళ్ళీ 12 పెటల్స్ ఉంటాయి, మళ్ళీ 12 గార్డెన్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ ఉంటుంది. అట్మాస్ఫియరే ఫుల్లీ చార్జ్డ్ విత్ స్పిరిచువల్ పవర్ అన్నమాట. అవి ప్రోగ్రెస్, రిసెప్టివిటీ, aspiration, perseverance, gratitude, humility, sincerity, peace, equality, generosity, goodness and courage. తెలుగులో ప్రగతి, గ్రహణశీలత, అభిష్ట, ప్రయత్నశీలత, కృతజ్ఞత, వినమ్రత, సత్యనిష్ట, శాంతి, సమత, ఉదారత, శుభభావ, సాహసగుణ. ఇవే కాక అమ్మ అంశాలు, విభూతులు, శక్తులు, వ్యక్తిత్వాలు అనేకం ఉన్నాయి ఈ విశ్వంలో. వాటి ద్వారా అమ్మ విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంటుందన్నమాట. పూర్ణయోగ సాధకుడు ఈ 4 శక్తుల ద్వారా, ఈ 4 శక్తుల పరిపూర్ణతను తనలో వ్యక్తిగతంగా సాధించి దివ్య చైతన్యాన్ని పొందాలన్నమాట. ఇది సాధనా పద్ధతి. ఇది ఇంకొక సీక్రెట్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇది ఇట్స్ వెరీ బిగ్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మనకి పుణ్యయోగంలో ఒక ప్రాసెస్ ఇవ్వలేదు. దీక్ష, మంత్రం, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, కూర్చోవాలి, శ్వాసించాలి, ఇలాంటివి ఏమీ లేవు. మనం చదువుకుంటూ ఉంటే మన స్వభావ స్వధర్మాన్ని బట్టి
దాంట్లో టెక్నిక్స్ మనకు తెలుస్తాయి. ఆ టెక్నిక్స్ని చక్కగా మనం నోట్స్ రాసేసుకొని దాన్ని ఫాలో అవ్వుకుంటూ పోవడమే. అంత సీక్రెట్గా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకు పరీక్ష, మొదలుపెట్టే పరీక్ష. మనం నిజంగా చేస్తున్నామా, నిజమైన సాధకులమా, నిజంగా మనం ఆ దివ్య చైతన్యాన్ని పొందాలన్న అస్పిరేషన్ మనకు ఉందా లేదా అని నేను అనుకుంటాను. మొదలు అలా టెస్ట్ పెడతాను. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఎక్కడెక్కడో కొంచెం పాయింట్స్ తెలుస్తూ ఉంటాను అనమాట. ఇలా అందుకనే నేను ఇది సాధనా పద్ధతి అని చెప్పి రాసేసుకుంటూ ఉంటాను, ఫర్ ప్రాక్టీస్ అని. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పరు కాబట్టి వాళ్ళు. ఇక్కడ సావిత్రిలో 3 మెడోనాస్ అని ఉందన్నమాట. మెడోనాస్. సావిత్రి ఊర్ధ్వలోకాలలో ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు ఆమెకు 3 శక్తులు తారసపడతారు. వాటిని ఏమన్నారంటే ట్రిపుల్ ఫోర్సెస్ ఆఫ్ సోల్ అని, 3 విధ ఆత్మ శక్తులు అనమాట. ఒకటి ఏంటంటే దివ్యకరుణతో ఉన్న దేవి. రెండో ఆమె ఏమంటే సామర్థ్యంతో, శక్తి సామర్థ్యాలు కలది. ఆమెనే దుర్గా, లక్ష్మి, కాళీ. మూడో ఆమె సుఖ సంతోషాలతో నిండిన వాతావరణంలో ఉన్న వెలుగుల తల్లి, వివేకం, జ్ఞానం. 3 శక్తులు అక్కడ ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే మేము ఇంతేనా, మాకు ఇంకేం విముక్తి లేదా, మేము టైపల్ బీయింగ్సేనా, ఒకసారి కనుక్కోరా నువ్వు, మేమేం చేయాలో, మా ఫర్దర్ ఏంటి అని దేవుని అడిగి రమ్మని చెప్పి సావిత్రీదేవిని అడుగుతారనమాట. ఆవిడ ఓకే అంటారు. మళ్ళీ నేను వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నీ ప్రశ్నలకి సమాధానం తెలుసుకొని వస్తాను అని చెప్తారు. ఈ 3 శక్తుల గురించి కూడా మీరు డీటెయిల్డ్గా చదివితే చాలా బాగా ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా అమ్మ 4 శక్తుల్లోకి వచ్చేస్తే అమ్మ మొట్టమొదటి 4 శక్తులు శ్రీమాత్రే నమః. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఫస్ట్ మొదటి శక్తి మహేశ్వరి. ఈమె పరమ ప్రశాంతమూర్తి. ఎల్లప్పుడూ అద్భుతంగా, మహనీయంగా, స్థిరంగా ఉంటుంది. ఈమె అనంతాలలో కూర్చొని ఉంటుంది అన్నమాట. తర్వాత ఆలోచన, మనస్సుకు, ఇచ్ఛకు పైన ఉన్న శక్తి ఏమన్నమాట. అంటే మన మానసికానికి అందుబాటులో ఉండదు. మనిషి మానసికం అంటే మనిషిలోనే కదా, అంత ఈజీగా ఆమె పడదన్నమాట. ఈమెకు మహాశక్తి ఉంది, వివేకం ఉంది, 2 ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే మహాకాళి చాలా తీవ్రము, వేగము ఉన్న ఆవిడ, మహాశక్తి బలవంతురాలు. మహాలక్ష్మి అద్భుతమైన సౌందర్యము, సమత, ఇవన్నీ ఉంటాయి. సరస్వతి వివేకము, జ్ఞానము, కర్మలో నైపుణ్యము, ఇవన్నీ అనుకుంటాయి. ఈ 3 శక్తులు కలిపి మహేశ్వరిలో ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చూస్తే డైరెక్ట్ మదర్ మహేశ్వరిగా అవతరించింది అనుకోవచ్చు. మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ సమస్త వివేకం ఆమెలో ఉన్నందువలన ఆమెను ఏదీ కదిలించలేదు. ఆమె నుంచి ఏదీ కూడా దాగదు. సర్వ విషయాలను, సర్వ జీవులను, వాటి స్వభావాలను, ప్రపంచ ధర్మాన్ని, ప్రపంచ సమయాలను, వాటి భూత భవిష్యత్ వర్తమానాలను ఆమె గ్రహిస్తుందన్నమాట. అంటే ఆమె నుంచి ఏది కూడా దాగదు. దేనినైనా ఎదుర్కొని దాన్ని స్వాధీనం చేసుకునే శక్తి ఆమెకు ఉంది. ఆమె సహనం, సమత్వం, అచంచల ఇచ్ఛతో మనుషులతో, వారి ప్రకృతిని బట్టి, వస్తువులతో, సంఘటనలతో, వాటి శక్తిని బట్టి, వాటిలో ఉన్న సత్యాన్ని బట్టి వ్యవహరిస్తుంది. ఆమెకు ఏమాత్రం పక్షపాతం లేదు ఎవరి పట్ల. పరమాత్మ ఆదేశాలను అనుసరించి కొందరిని ఉన్నతాలకు ఎత్తుతుంది, కొందరిని అంధకారంలోకి తోసివేస్తుంది. వివేకులకు తేజోమయ వివేకాన్ని ఇస్తుంది. దర్శనం కల వారిని తన హితవర్గంలోకి రాణిస్తుంది. విరోధుల మీద శిక్ష విధిస్తుంది. ఈమె విశ్వంలో దేనికి బంధింపబడక, డిటాచ్డ్గా, దేనితోనూ సంగం లేక ఉంటుంది.
ఎందుకు ఈమెకు మాతృ హృదయం ఉందన్నమాట. కారణం ఆమెకు అంతులేని కరుణ ఉంది. ఆమె కంటికి అందరూ అంటే అసురులు, రాక్షసులు, దేవతలు అందరూ కూడా ఒకటే, ఆమె బిడ్డలే, ఏకత్వంలో భాగాలే. ఆమె నిరాకరణలు ఒక వాయిదా మాత్రమే. ఆమె విధించిన శిక్షలు కూడా ఆమె అనుగ్రహమే. మన అంతరాత్మను, మన ప్రకృతిని దివ్య సత్యంగా నిర్మించటమే ఆమె కర్తవ్యము, పని. రెండో శక్తి మహాకాళి. మహాకాళి మామూలు కాళి ఒకటి కాదు. మహాకాళి ఉన్నత దీంట్లో ఉన్నది. మహాకాళిది కొంచెం, కాళీది కొంచెం కింద స్థాయిలో ఉన్నది. ఆ కాళీనే మన రామకృష్ణ పరమహంస పూజించారు దక్షిణేశ్వరంలో. మహాకాళి ఈమెది విచిత్ర శక్తి అన్నమాట. ఈమెలో బలం, దృఢత్వం, భావతీవ్రత, పరిమితులను, అవరోధాలను పటాపంచలు చేస్తుంది అన్నమాట. ఈమె ఒక విజృంభించే దివ్య హింసా ప్రకృతి ఈమెకున్నాయి. ఈమె వదనం అసురుడికి మహాభయంకరంగా, దైవాన్ని నిందించే వారికి ప్రమాదకరంగా, క్రూరంగా ఉంటుంది. ఈమె తన ముందు ఉన్న దానిని తనతో లాక్కుపోతుంది. ఇందాకనే అన్నా నేను, వరద వస్తే అన్నీ లాక్కొని పోతారు కదా, మంచి చెడ్డ అని చూడకుండా, అలాగనమాట. ఎదురు దాడి కూడా చేస్తుంది. ఆమె పోరాటం నుంచి ఎన్నడూ వెనుకంచ వేయని యోధురాలు. అపరిపూర్ణత పట్ల అసహనంతో కరుకుగా వ్యవహరిస్తుంది. ద్రోహం, అసత్యం, దుష్టత్వాల పట్ల ఆమె ఆగ్రహం తక్షణం ఘోరంగా ఉంటుంది. అంటే ఎవరిని ఆవిడ స్పేర్ చేయదు. దుష్ట ఇచ్ఛలను వెంటనే కొరడా దెబ్బలకి గురి చేస్తుంది. దైవ కార్యంలో ఉదాసీనత, అజాగ్రత్త, సోమరితనాన్ని ఆమె సహించదు. అకాలంగా నిద్రించే వారిని, తారట్లాడే వారిని అటు ఇటు కొట్టి మేల్కొల్పుతుంది. మహాకాళి గమనాలు వేగంగా, సూటిగా, నిష్కపటంగా ఉండే ప్రేరణలతో దాపరికం లేక సంపూర్ణంగా ఉంటాయన్నమాట. ఆమె శక్తి ఎవ్వరికీ వశం కాదు. ఆమె ఇచ్ఛ ఎలా ఉంటుందంటే డేగ ఆకాశంలో ఎగిరినట్లుగా ఉన్నతంగా, విస్తృతంగా ఉంటుంది. ఆమె పాదాలు ఊర్ధ్వ మార్గంలో శీఘ్రంగా సాగుతాయి. ఆమె హస్తాలు శిక్షించడానికి, రక్షించడానికి చాచి ఉంటాయి. ఆమెకు లోతైన తీవ్ర భావనతో కూడిన దయ కూడా ఉంది. ఆమెను జోక్యం కలగజేసుకొనిస్తే త్రుటిలో యోగ సాధకుల ఆటంకాలను తొలగిస్తుంది, శత్రువులను చిన్న భిన్నం చేస్తుంది. ఆమంటే విరోధులకు కోపం, భయం, బలహీనులకు ఒత్తిడి, పిరికి వారికి బాధగా ఉంటాయి. కానీ మహనీయులు, బలిష్ఠులు ఆమెను ప్రేమించి పూజిస్తారు. తాంత్రికులు వాళ్ళు. జ్ఞానానికి జయించే మహాబలాన్ని ఇస్తుంది ఆమె. సౌందర్యానికి, సామరస్యానికి ఒక ఉన్నత ఆరోహణ గమనాన్ని తెస్తుంది ఆమె. ఈమెను ఏమంటారంటే ఇందాక మనం అనుకున్నట్టు విజయప్రద దైవశక్తి. ఈమెకి మరో పేరు విజయప్రద దైవశక్తి. ఉదాహరణ, ఈమె అభివ్యక్తి ఎలా అయింది అంటే నెపోలియన్ రూపంలో మహాకాళి వచ్చిందనమాట. ఆ రోజున ఉన్న పరిస్థితులకి అనుగుణంగా అక్కడ ఉన్న తప్పులను సవరించడానికి నెపోలియన్లో ఆమె ప్రవేశించి పనిచేసింది. ఇకపోతే మూడవ శక్తి మహాలక్ష్మి. ఈమె మనకిష్టమైనది. ఆమె డబ్బు, ధనం, యూనివర్సల్ శక్తి. ఈమె అభివ్యక్తం మహా అద్భుతం అన్నమాట. శాశ్వత సౌందర్యం ఈమె. దివ్య సామరస్యత రహస్యం కూడా ఈమె వస్తువులను, శక్తులను, జీవులను దగ్గరకు తెచ్చి వాటిని పట్టి ఉంచి రహస్యమైన ఆనందపు తెర వెనుక నుంచి వర్తిస్తూ అవి తన లయలుగా, రూపాలుగా కావటం కొరకు అవన్నీ కలుసుకుని ఏకం అగనట్లుగా చేసే ఒక అప్రతిహత విశ్వ సౌందర్యానికి చెందిన అనివార్య
ఆకర్షణ శక్తి ఈమె. ఇంకా ఈమె ఎలా ఉంటుందంటే జీవుల హృదయాలను ఆకర్షించే దివ్య శక్తి రూపం. ఇంతకంటే మరొకటి లేదు. ఎందుకంటే చాలా అందంగా ఉంటారు ఆవిడ. మైమరిపించే దివ్య మాధుర్యం, సమ్మోహన శక్తిని ఈమె వెదజల్లుతూ ఉంటుంది. కావున అందరూ సంతోషంతో ఆరాటంతో ఈమె వైపు తిరుగుతూ ఉంటారన్నమాట. ఇంకా లావణ్యం, పారవశ్యం, వాత్సల్యం ఆమెలో నుంచి సూర్యుడి నుంచి వెలుగులాగా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఆమె చూపు ఎక్కడ నిలిపితే లేక ఆమె దరహాస మనోజ్ఞతను ఎక్కడ ప్రసరిస్తే అక్కడ అంతరాత్మ స్వాధీనమైపోతుంది. స్వాధీనమై ఆనందపు లోతులలో మునిగిపోతుంది అంతరాత్మ. ఇంకా ఆమె కరస్పర్శ అయస్కాంతం లాంటిదన్నమాట. అది మన మనోజీవ శరీరాలను పరిశుద్ధం చేస్తుంది, ప్యూరిఫికేషన్ చేస్తుందన్నమాట. ఆమె పాదాలు ఎక్కడైతే మోపుతుందో అక్కడ తన్మయత్వం, పారవశ్యం, ఆనంద ప్రవాహాలుగా పరుగులెత్తుతాయంట. అయినప్పటికీ ఆ మనోహర శక్తి కోరే దానిని సమకూర్చుట లేక ఆమె సాన్నిధ్యాన్ని నిలుపుకొనుట అంత తేలిక కాదు. ఆ మహాలక్ష్మి కోరేది ఒకటి, మనస్సు అంతరాత్మల సామరస్యము, సౌందర్యం. 2, ఆలోచనల అనుభూతుల సామరస్యం, సౌందర్యం. 3, ప్రతి బాహ్య కర్మలో గమనంలో సామరస్యం, సౌందర్యం. అంటే మన మెంటల్, వైటల్, ఫిజికల్ ఈ మూడిట్లో కూడా సామరస్యం, హార్మనీ ఉండాలి అండ్ సౌందర్యంగా కూడా ఉండాలి. ఇంకా నువ్వు జీవితంలో పరిసరాలలో సామరస్యం, సౌందర్యం కూడా ఆమె ఆశిస్తుందన్నమాట. అసహ్యంగా, నీచంగా, హీనంగా, అల్పంగా, క్రూపంగా, క్షుద్రంగా, మలినంగా, పాశవికంగా ఉన్న పరిస్థితులు ఆమె వెనక్కి వెళ్ళిపోయేటట్లు చేస్తాయి. ప్రేమ, సౌందర్యం లేని చోటికి ఆమె రాదన్నమాట. ఆమె సంపదలను కూడా అక్కడ కుమ్మరించదు. ఇంకా స్వార్థం, ద్వేషం, మనకుండే అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఈర్ష్య, ద్రోహ బుద్ధి, దురాశ, అనాగరికత, మలిన కామన, భక్తిని దిగజార్చే చేష్టలు, సన్యాసం, కఠోరం, పేదరికం, ఇవన్నీ కూడా మన ఫీలింగ్స్ని అడిచేసేటివి కూడా ఆమెకు సంతోషాన్ని ఇవ్వవు. ప్రేమ, సౌందర్యం వీటి ద్వారానే జీవితాలు సుసంపన్నమై స్వర్గలోక కళాఖండంగా ఆనందంగా మారిపోతాయి. ఆమె కానీ కటాక్షిస్తే ప్రపంచంలోని సంపదలన్నీ ఒక చోటికి చేర్చి ఒక క్రమ పద్ధతి కోసం పొందికగా అమర్చడం జరుగుతుంది ఆమె వల్లనే. బలానికి, శక్తికి వాటి కర్మలను మహాశక్తివంతంగా, సామరస్యంగా, తగు రీతిలో ఉండుట ఆమె నేర్పుతుంది ఆ రెండింటికి. అట్లాగే శాశ్వతంగా సమ్మోహన శక్తిని పరిపూర్ణత మీద వెదజల్లుతూ ఉంటుంది ఆ మహాలక్ష్మి. ఉదాహరణ శ్రీరాముడు. సాత్వికత్వానికి కూడా ఇతనే ఉదాహరణ అన్నమాట. మహాలక్ష్మి నుంచి ఆయన ఆ శక్తిని స్వీకరించి రామాయణ మొత్తాన్ని ఆయన దాటాడనమాట. లాస్ట్ది మహాసరస్వతి. మహాలక్ష్మి గురించే ఎక్కువ ఉంటుంది వర్ణన, మిగతా 3 శక్తుల గురించి అంత పెద్దగా ఉండదు. ఇది నేను ఒక ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకొని వచ్చేసాను, ఒక నట్షల్గా తీసుకొచ్చాను. చెప్పుకుంటే ఇది ఒక పెద్ద మహా ఓషన్, సంవత్సరాల తరబడి మనం చేసుకుంటూ పారాయణం కూడా చేయొచ్చు అనమాట. ది మదర్ అన్న బుక్ని. లాస్ట్ వన్ అమ్మ 4వ శక్తి, 4th ఆస్పెక్ట్ అండ్ పవర్ ఆఫ్ ది మదర్. ఈమె దివ్యజనని యొక్క పనికి, దాని పరిపూర్ణతకు, క్రమ పద్ధతికి చెందిన ఆత్మశక్తి. అంటే డైరెక్ట్గా ఆద్యశక్తి యొక్క ఆత్మశక్తి. ఈమె నిర్వహణ విధిలో అత్యంత కౌశలం కలిగి భౌతిక ప్రకృతికి అతి దగ్గరగా ఉంటుంది. శాస్త్రం, సాంకేతిక నైపుణ్యం ఆమె పరిధిలోనే ఉంటాయన్నమాట. ఈమె చక్కటి పరిపాలకు రూలర్ అనమాట. మంచి
అట్లాగే హస్తకళలను కూడా చక్కగా చేస్తుంది. ఈమె ప్రపంచాలను వర్గీకరిస్తుంది. ఇది ముఖ్యమైన పాయింట్. ప్రపంచాలను వర్గీకరిస్తుంది. ఈ విశ్వంలో అనేకమైన గోళాలు ఉన్నాయి, అనేకమైన జీవాలు ఉన్నాయి, అనేకమైన లోకాలు ఉన్నాయని మదర్ చెప్పారు. ఎవరో ప్రశ్న వేశారు మదర్ని, మదర్ ఈ భూగోళం ఒకటే ఉందా విశ్వంలో అని. అంటే ఇలా ఇంకా చాలా ఉన్నాయి, ఆ గోళాల మీద జీవం కూడా ఉంది అని చెప్పారనమాట. ఈమె ఇంకోటి ఏంటంటే దేనిని ఎన్నుకోవాలో దేనిని నిరాకరించాలో ఆమెకు తెలుసు. ప్రతి ఒక్క దానిని దాని సరైన స్థానంలో ఉంచేదాకా, దాని ప్రయోజనం నెరవేరేదాకా దానిని పోతపోస్తూ తిరిగి మళ్ళీ పోతపోస్తూ దాని ప్రతి భాగం మీద ఆమె శ్రమిస్తుంది. నిరంతరం నైపుణ్యంతో వస్తువులను అమర్చుటలో ఆమె దృష్టి ఒకేసారి అన్ని అవసరాల మీద, వాటిని తీర్చే విధానం మీద ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇవి కూడా నిర్లక్ష్యాన్ని, ఏమరపాటుని, సోమరితనాన్ని, అస్తవ్యస్తమైన వాటిని, మోటుదనాన్ని, ఫలితం లేని పనిని ఆమెకు రోత కలిగిస్తాయన్నమాట. పరిపూర్ణత కోసం శాశ్వత కాలం పాటు శ్రమించుటకు ఆమె సిద్ధంగా ఉంటుంది. అంటే మనకి ఇమీడియట్గా ఏది రాదు కదా. మనమే అంటే ప్రతి ఒక్క జీవిలో పరిపూర్ణత కోసం ఆమె చాలా పాటుపడుతుంది అన్నమాట. ద్వంద్వ మనస్సును ఆమె సహించదు. ఆత్మవంచన పట్ల, డాంబికాల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు బాధను ఆమె అనుభవిస్తుంది. మనం ఒక్కసారిగా మాట వినాం కదా, మనల్ని కొట్టి బంగారానికి మంచి షేప్ వచ్చేంత వరకు దానిని కంసాలి వాడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా ఆమె మనల్ని ఇందాక మనం అనుకున్నట్లు శ్రమిస్తూనే ఉంటుంది. నిరంతరం మళ్ళీ కొట్టి ఆమెకు కావాల్సిన షేప్కి వచ్చేంత వరకు అన్నమాట ఆమె పని కోసం అనే. అంటే ఒక రకంగా చూస్తే మనం మామూలు మనిషిని దివ్య మానవుడిగా మార్చడానికి ఈ అమ్మ 4 శక్తులు కూడా అతని సాధించి, అంటే ఈ పరిపూర్ణతలతో, పరిపక్వతతో, ప్యూరిఫికేషన్ అండ్ పర్ఫెక్షన్, ఈ 2 కూడా ఫార్ములాలే. మనం చేసే పని పర్ఫెక్షన్తో ఉండాలి అండ్ పరిపూర్ణంగా ఉండాలి. దానికోసం చిజిలింగే అండ్ సుత్తి దెబ్బలు కూడా మనకి తప్పమన్నమాట. ఇంకా మన కోరికలకు ఆమె తల్లిగా, మన కష్టాలలో స్నేహితురాలిగా, బోధకురాలుగా, తన ఉజ్వల దరహాసంతో విషాదం, చికాకు, నిస్పృహ మబ్బులను తరిమేస్తూ అన్ని వేళలా సిద్ధంగా ఉండే తన సమయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఆమె. అది ఎట్లా ఉంటుందంటే సూర్య తేజస్సును మనకు చూపిస్తూ ఉన్నత ప్రకృతి వైపు, సమగ్రత వైపు మనల్ని నడిపే లోతైన విడుపులేని ప్రేరణతో స్థిరంగా, నిశ్శబ్దంగా, పట్టుదలతో ఆమె ఉంటుంది. ఇతర శక్తుల కార్యం అంతా తమ సంపూర్ణత కోసం ఈమె మీదనే ఆధారపడతాయి. కారణం మహాసరస్వతి భౌతికమైన పునాదిని నిశ్చయిస్తుంది, నిర్మాణానికి చెందిన కవచాన్ని దృఢంగా బిగిస్తుంది. ఇవే కాక ఈ 4 ముఖ్యమైన పర్సనాలిటీస్, పవర్స్ కాకుండా ఆమెకు అనేకమైన శక్తులు ఉన్నాయి. అవి తెరచాటున ఉండి పనిచేస్తూనే ఉన్నాయన్నమాట. దివ్య చైతన్య అవతరణ కోసం ఆల్రెడీ అవతరణ జరిగిపోయింది. ఒక్కరు దివ్య చైతన్యాన్ని సాధిస్తే అది ఒక ఎగ్జాంపుల్గా భూమి మీద మిగతా వాళ్ళు కూడా సాధించడానికి సాధ్యమవుతుంది అని ఒక లెక్క అన్నమాట. మనం ఏదైనా పని మనం చేసినప్పుడు ఇతరులు కూడా చేయొచ్చు అని. ఆ విధంగా ఇక్కడ అనేకమైన శక్తులు, విభూతులు, అంశాలు అమ్మ పరిపాలిస్తూనే ఉంది. దివ్య చైతన్య అవతరణకు కూడా పాటుపడుతూనే ఉందన్నమాట. అది ఎక్కడ భూ చైతన్యంలోనే. దేవతలు కూడా అనుకుంటారంట, మేమందరం టైపల్ బీయింగ్స్మే, మాకు ఏ డ్యూటీస్ ఇచ్చారు ఈ డిపార్ట్మెంట్స్లో, మేము అవే చేసుకుంటూ కూర్చుంటున్నాము, మాకేం ఇంకా వేరే చేంజ్ లేదా అనేసి. కానీ మనుషులకు మాత్రమే ఆ ఒక ఛాన్స్ ఉంది, మనిషి దివ్య మానవుడిగా మారడానికి. ఇతర దేవతలకి అవకాశం లేదన్నమాట. ఇక్కడ పూర్ణయోగ సాధకుడు తన ఇష్టాలు, రాగద్వేషాలు, అభిప్రాయాలు, సొంత అభిప్రాయాలు మొదలైన వాటినన్నిటినీ వదిలించుకొని అమ్మకు సంపూర్ణ శరణాగతి అవ్వాలి. సరెండర్ అనమాట.
ఆమెను తనలో పని చేయనివ్వాలి. కేవలం మానవ ప్రయత్నంతో సాధన చేయలేం. అమ్మ కృప కూడా చాలా ఉండాలి, అప్పుడే సాధన ఫలిస్తుంది. ఇది ఇంకొక ప్రాక్టీస్ పద్ధతి అండి, టెక్నిక్ అన్నమాట. అమ్మ గ్రంథం పారాయణ గ్రంథమే అన్నమాట. మాకు టైం అయిపోయిందండి. ఇంతసేపు ఓపిగ్గా విన్న మీ అందరికీ